గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. శంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీ భాషలో జనవరి 10వ తేదీ 2025న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరందుకుంటున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం నుంచి 3 పాటలు విడుదల అయ్యాయి. ఇప్పుడు 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం 4వ పాట విడుదల అవుతుందని సమాచారం. ఈ పాట మాస్ సాంగ్ అని తెలుస్తోంది. మరి విడుదల అయ్యాక ఈ పాట ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రలు చాలా స్పెషల్ గా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా తండ్రి పాత్రను మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు అంటూ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో భాగంగా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరొక ఆసక్తికర వార్త ఒకటి యూనిట్ నుంచి లీక్ అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన సన్నివేశంలో చెప్పే డైలాగ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట. ఆ లెంగ్తీ డైలాగ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని కూడా వారు అంటున్నారు. సినిమాలో వచ్చే ప్రతి డైలాగు ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. ఇక ఆ డైలాగు ఎన్నో సంవత్సరాలు గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తూ వస్తున్నారు. ఆయన రాసిన ప్రతి డైలాగు చాలా స్పెషల్ కాగా ఈ లెంగ్తీ డైలాగు అంతకు మించి అన్నట్లు ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ త్రిబుల్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అందుకే గేమ్ చేంజర్ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం కోసం భారీ ఎత్తున సినిమాను ప్రమోషన్ చేస్తూ వస్తున్నారు. ఏకంగా యుఎస్ లోనే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెలలోనే ఫ్రీ రిలీజ్ అక్కడ ఉంటుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుపుకుంటున్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన రికార్డింగ్ వర్క్ జరుపుకుంటోంది. సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో పాటు వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతోంది. అదే కాకుండా మరోవైపు బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రికార్డు స్థాయిలో ఈ సినిమా బడ్జెట్ తో రూపొందింది కనుక సంక్రాంతి సినిమాలలో ఈ సినిమానే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమా దాదాపు 3-4 రెట్లు అధిక బడ్జెట్ తో సినిమా రూపొందుతోంది. మరి సంక్రాంతి బరిలో ఈ సినిమా ఏ మేరకి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 500 కోట్ల టార్గెట్ తో బరిలో దిగనుంది. మరి ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.